హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియో వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. బగారా రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, వేడి అన్నంలోకి కానీ అదిరిపోతుందన్నమాట. ఈ విధంగా మన పిల్లలు లంచ్ బాక్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. తక్కువ మసాలాతోనే క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళున్నా, కొత్తగా చూసే వాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. క్యాప్సికమ్ మసాలా కర్రీ కావాలంట మా బాబుకి వచ్చేసి. ఇప్పుడు మసాలా కర్రీకి అనేది చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఫస్ట్ వాటర్లో వేసేసుకుంటున్నాను. ఫోటో తీసుకున్నా. ఈ విధంగా శుభ్రంగా క్యాప్సికాన్ని కడిగేసుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, పల్లీలు అనేది వేయించి పెట్టేసుకున్నాను. అలాగే కొబ్బరి ముక్కలు కూడా ఈ విధంగా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి కొంచెం చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు వేసాను. అలాగే కొబ్బరి ముక్కలు అనేది వేసేస్తున్నాను అన్నమాట. కొబ్బరి ముక్కలు వేసేసిన తర్వాత అల్లం, వెల్లుల్లి వేసాను. ఈ విధంగా మెత్తగా మెదిగిన తర్వాత పల్లీలు, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడరు వేసేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఈ విధంగా మసాలా అనేది మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా మసాలా అనేది పట్టేసుకున్న తర్వాత మనం క్యాప్సికమ్ అనేది 2 సార్లు మంచిగా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట క్యాప్సికమ్ అనేది. ఇప్పుడు మసాలా కూడా మెత్తగా పట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు చూడండి, మనం మసాలా వంకాయకి ఏ విధంగా మసాలా అనేది పెట్టుకుంటామో అదే విధంగా నేను క్యాప్సికమ్ అనేది ఈ విధంగా మధ్యలోకి కట్ చేసిన తర్వాత లోపల మసాలా అనేది పెట్టేస్తున్నాను అన్నమాట. చూడండి, ఈ విధంగా రెండో దానికి కూడా మళ్ళీ పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మధ్యలోకి కట్ చేసేసి మసాలా అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా అన్ని దాంట్లోకి మసాలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ దగ్గరికి అనేది వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో కోపు సరిపడే ఆయిల్ వేసేసాను. ఆయిల్ బాగా మంచిగా వేడైన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేసేసి మంచిగా కలుపుతూ బాగా వేగనీయాలన్నమాట. ఉల్లిపాయలు అనేది కొంతసేపు వేగిన తర్వాత కొంచెం ఎండు కరివేపాకు అనేది వేసాను. ఈ విధంగా ఎండు కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఇంగువ అనేది వేసేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా ఇంగువ వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా కర్రీస్ కూడా చాలా టేస్ట్గా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇంగువ ఎప్పుడైనా కానీ మనం కోపులోనే వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మసాలా పెట్టిన క్యాప్సికమ్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా వేయించుకునేటప్పుడు ఫస్ట్ కోపులో అనేది మనం సిమ్లే కల్లే పెట్టి వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా మసాలా వంకాయను కానీ, క్యాప్సికాన్ని కానీ ఈ విధంగా సిమ్లే కల్లే పెట్టి కిందికి మీదికి కలుపుతూ బాగా మంచిగా కొద్దిసేపు ఆయిల్లోనే మగ్గనిస్తే కనుక మనకు కర్రీ అనేది టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ అనేది ఈ విధంగా ఏం చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా వేయించడం వల్ల మన క్యాప్సికమ్ కూడా టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం మిక్సీ జార్లో మసాలా పెట్టినది ఈ విధంగా వేగిన తర్వాతనే ఇంకా కొన్ని వాటర్ కావాలన్నా కానీ వేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుందన్నమాట.
ఈ విధంగా ఫస్ట్ క్యాప్సికన్ అనేది ఏం చేశాను. అలాగే మనం మిక్సీలో మసాలా పెట్టిన దాంట్లోనే కొన్ని వాటర్ వేసేసి ఈ విధంగా వాటర్ అనేది వేసేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా వాటర్ అనేది వేసేసుకొని మనకంగా ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలన్నా కానీ ఇంకో కొన్ని వాటర్ అనేది వేసుకోండి. ఈ విధంగా వాటర్ అనేది వేసేసాను. వాటర్ వేసేసిన తర్వాత బాగా మంచిగా కిందికి మీదికి కలుపుతూ ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక 3-4 నిమిషాలు ప్లేట్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకునేటప్పుడు సిమ్లే కల్లే పెట్టి ఉడికించండి. ఈ విధంగా చూడండి మంచిగా ఉడుకుతుందన్నమాట మసాలా అనేది. ఈ విధంగా మధ్య మధ్యలో 2-3 సార్లు ప్లేట్ తీసేసి మనం ఈ విధంగా కలిపేసి మళ్ళీ ప్లేట్ అనేది వేసేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుందన్నమాట. బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ వేడి అన్నంలోకి కానీ చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఇప్పుడు బాగా ఉడికి దగ్గరకు అనేది వచ్చేసింది అన్నమాట. ఈ విధంగా ఉడికి దగ్గరికి వచ్చినప్పుడు మనకంగా ఉప్పు కారం సరిపోకుండా కానీ చూసి వేసుకోండి. ఈ విధంగా బాగా మసాలా అనేది మంచిగా క్యాప్సికం అనేది పట్టేస్తుంది. చాలా మంచిగా ఉంటుంది క్యాప్సికం మసాలా కర్రీ అనేది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్న కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నా మీద ఉండాలి. మీరు ఎంత మంచిగా నన్ను సపోర్ట్ చేస్తే అంత మంచిగా నా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. చూడండి క్యాప్సికం కూడా మంచిగా ఉడికి చాలా మంచిగా ఉంటుందన్నమాట కర్రీ అనేది. చూడండి మంచిగా ఉడికేసి బాగా మసాలా అనేది పట్టేసి చూడండి నలుపుతుంటేనే నలిగిపోతుందన్నమాట. ఈ విధంగా తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా మంచిగా ఉంటుందన్నమాట. మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. తక్కువ మసాలాతోనే క్యాప్సికం మసాలా కర్రీ చేశాను. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.